హోవర్ట్ టీ20లో టీమిండియా దుమ్మురేపింది. ఆస్ట్రేలియాపై రివెంజ్ తీర్చుకుంది. హోవర్ట్లో తొలిసారి ఓటమి రుచి చూపించింది. 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో లెవెల్ చేసింది. నిజానికి గత 2 మ్యాచ్ల్లో భారత్ టాస్ ఓడిపోయింది. హోబర్ట్లో మాత్రం టీమిండియానే టాస్ వరించింది. తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియాకి అప్పగించింది. అయితే ఆతిథ్య ఆసీస్ను భారత బౌలర్ హర్షదీప్ సింగ్ వణికించాడు. దంచేస్తాడనుకున్న ట్రావిస్ హెడ్ను త్వరగా పెవిలియన్ పంపాడు. దీంతో 6 పరుగులకే ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే జోష్ ఇంగ్లీష్ను కూడా హర్షదీప్ సింగ్ పెవిలియన్ పంపాడు. ఈ దశలో టిమ్ డేవిడ్ రెచ్చిపాడు. మిచెల్ మార్ష్తో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే ఆసీస్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి షాక్ మీద షాక్ ఇచ్చాడు. వరుసగా 2 వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్తో పాటు మిచెల్ ఓవెన్ను పెవిలియన్ పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 73 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. టిమ్ డేవిడ్ మాత్రం జోరు కొనసాగించాడు. హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. మార్కస్ స్టోయినిస్ సైతం చెలరేగిపాడు. టిమ్ డేవిడ్ అవుటైన బౌండరీలే హద్దుగా స్టోయినిస్ అటాక్ చేశాడు. మ్యాట్ షాట్ కూడా నిలకడగానే పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు సాధించింది. టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 74 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినిస్ 39 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. మ్యాట్ షాట్ 15 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2, శివం దుబే 1 వికెట్ చొప్పున సాధించారు. 187 పరుగుల టార్గెట్ చేజ్లో అభిషేక్ దూకుడు చూపించాడు. సూపర్ ఫామ్ను కొనసాగించాడు. కానీ భారత్ స్కోర్ 33 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు. క్రీజ్లో ఉన్నంతసేపు అలరించిన అభిషేక్ శర్మ 16 బంతుల్లో 25 పరుగులు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా వస్తూనే టాప్ గేర్ వేశాడు. శుభ్మన్ గిల్ మాత్రం ఇబ్బంది పడ్డాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుటయ్యాడు. కాసేపటికి సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ టైంలో అక్షర్ పటేల్తో కలిసి తిలక్ వర్మ కూల్గా బ్యాటింగ్ చేశాడు. అక్షర్ అవుటయ్యాక వచ్చిన వాషింగ్టన్ సుందర్ మరో లెవెల్ చూపించాడు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లతో అదరగొట్టేశాడు. తిలక్ అవుటైనా ఒత్తిడికి లోనవ్వలేదు. జితేష్ శర్మతో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. మరో 9 బంతులు ఉండగానే భారత్ గెలిచింది. 5 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 49 పరుగులతో వాషింగ్టన్ సుందర్, 22 పరుగులతో జితేష్ శర్మ నాట్అవుట్గా ఉన్నారు. తిలక్ వర్మ 29, సూర్యకుమార్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 17 పరుగుల చొప్పున చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా టీమిండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.